హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. సో మార్కెట్ ఓపెన్ అయ్యి 5 మినిట్స్ దాటింది. సో 9:25కి వచ్చేసింది. సో ఇక్కడ ఈ ఫస్ట్ ర్యాలీ అనేది మిస్ అయింది. సో ఫస్ట్ 1 మినిట్ క్యాండిల్ 50% ఇక్కడ డ్రా చేసాము కదా. సో అక్కడ తీసుకోవాల్సింది ఫాస్ట్గా. సో నేను సిస్టమ్ ముందు లేదు. సో కొద్దిగా మొమెంటమ్ని మిస్ చేశాను అప్ సైడ్ది. సో కొద్దిగా పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ఎంటర్ అయ్యాను. సో ఆల్రెడీ మనకు పైన రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ దాకా మనం ఇక్కడ ఎంట్రీ అయ్యి అక్కడ ఎగ్జిట్ అయిపోతే మనకు సరిపోయేది. కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను. సో ఇంకొక లాట్ యాడ్ చేశాను, ఈ 2 లాట్స్. సో ఈ 2 లాట్స్కి ఇంకొక మొమెంటం చిన్న ఒక 10 పాయింట్స్ మొమెంటం వచ్చేస్తే ఎగ్జిట్ అవుదామని వెయిట్ చేస్తున్నా. సో చూద్దాము. సో యాక్చువల్లీ ఆల్రెడీ షార్ప్ ఎంట్రీ అనేది మిస్ అయింది. 9:15 నిమిషాలకి 16 నిమిషాలకి షార్ప్గా ఎంటర్ అవ్వాల్సిన మొమెంటం మిస్ అయింది. సో మన లాజిక్ ప్రకారంగా ఇక్కడైతే మనం ఎంట్రీకి ప్లాన్ చేద్దాము. సో చూద్దాము. సో ఒక్క చిన్న మొమెంటం వచ్చిందంటే ఈ క్యాండిల్లో నేను ఎగ్జిట్ అయిపోయాను ఆల్రెడీ. సో ఇక్కడ చూస్తే మనకు ప్రాఫిట్ సో 1400 దాకా వచ్చేసింది. సో నేను ఎగ్జిట్ ఆర్డర్ పెట్టేస్తున్నాను. సో ఇక ఎగ్జిట్ అయితే అయిపోయింది. 1400 వచ్చేసింది. సో నెక్స్ట్ ట్రేడ్స్ అనేటివి ఏమీ చేయొద్దు అనుకుంటున్నా. సో ఎందుకంటే ఇది ఒక రేంజ్ బౌండ్లో ఉంది. సో ఇన్సైడ్ క్యాండిల్గా. సో మళ్ళీ ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ట్రేడ్స్ తీసుకున్నా రిస్కీనే. సో ఈ ఏరియానే అసలు ఈ ఏరియాలో ఎంటర్ అవ్వాలి ఎగ్జాక్ట్గా. సో ఇక్కడ ఎంటర్ అయితే మనకు చిన్న మూమెంటం మంచిగా వచ్చేది. సో అది మిస్ చేసాము. సో అక్కడ ఎంటర్ అవ్వాల్సింది, కానీ అది పుల్ బ్యాక్ దగ్గర ఎంటర్ అయ్యాను. ఆ 1 క్యాండిల్లో ఎగ్జిట్ అయిపోయాను. సో ఇది చాలా షార్ప్గా ఉండాలి. ఆ షార్ప్ అది రాకుండా ఉంటే నేను ట్రాప్ అయిపోయేవాడిని స్టాప్ లాస్ ఇచ్చేతోని. సో అది చాలా రిస్కీ. సో ఇక్కడ చూసుకుంటే మనకి 15 నిమిషాల క్యాండిల్ నిఫ్టీ బుల్లిష్ క్యాండిల్ ఏర్పడ్డది. ఇటు సైడ్ బ్యాంక్ నిఫ్టీ కూడా. సో ఇక్కడ కూడా చూసుకుంటే సో ఇవన్నీ రెసిస్టెన్స్ల పైన ఉన్నాయి. సో ఒక రేంజ్లో ఉంది మార్కెట్, రేంజ్ బౌండ్లో. సో పైన రెసిస్టెన్సెస్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా మార్కెట్ అయితే బ్రేక్ డౌన్ ఇస్తుందని అనుకోవట్లేదు. సో ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ నిఫ్టీది ప్లస్ బ్యాంక్ నిఫ్టీ. సో కొద్దిగా ఇక పైన ఆడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి సెల్లర్స్ యాక్టివేట్ అవుతారు కాబట్టి ఇమ్మీడియట్గా ఎగ్జిట్ అయిపోవడం మంచిదైంది. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఇది. సో గత 2 రోజులుగా కూడా మార్కెట్ ఇదే రేంజ్లో ఉంది. సో ఆ రెండిటి రేంజ్లో ఉంది సో మార్కెట్. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీకి కూడా పైన ఇంకా రెసిస్టెన్స్ కూడా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే బోలింజర్ బ్యాండ్ ద్వారాగా నిఫ్టీది. సో ఇంకా బుల్లిష్ మూమెంటం 15 మినిట్ క్యాండిల్. సో ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా చూసుకున్నట్టయితే సో ఒకటేమో పుట్ సైడ్ కాల్ సైడ్ రెండింటిని యాడ్ చేసాము. సో ఇక్కడ కాల్ సైడ్ది అయితే ఆర్ఎస్ఐ స్ట్రెంత్ స్ట్రాంగ్గా ఉంది. సో ఇంకొక చిన్న ఫుల్ బ్యాక్ ఉన్నట్టుంది. సో మనమైతే ట్రేడ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాము. సో ఇదొక్కటే మనం ఇప్పుడు ప్రస్తుతం మనం పాటించాల్సింది ఇదొక్కటే. సో మార్కెట్ మళ్ళీ మనను పిలుస్తూ ఉంటుంది మళ్ళీ ఇంకొక ట్రేడ్ చేయని. సో ఎక్కువ ట్రేడ్స్ అయితే అస్సలు చేయొద్దు. సో లిమిటెడ్ ట్రేడ్స్ చేస్తే మనం ఎంతో కొంత ప్రాఫిట్ తీసుకొని బయటికి వెళ్ళిపోయిన వాళ్ళం అవుతాం. లేదంటే మళ్ళీ నెక్స్ట్ మొత్తం మనం వచ్చిన ప్రాఫిట్ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈ యొక్క లాజిక్ని అయితే మనం పాటించడానికి ఉందాం. సో ఎంట్రీ అనేది షార్ప్గా ఉండాలి. ఈ ఎంట్రీ మిస్ అయిపోయింది. ఈ ఎంట్రీ చేసుకుంటే ఈ రేంజ్ సో మంచి ప్రాఫిట్ 30-40 పాయింట్స్ తోటి లాజికల్ ఎంట్రీ జరిగేది. సో దాన్ని ఎంట్రీ చేసుకోలేదు. చిన్న ఫుల్ బ్యాక్లో ఎంటర్ అయ్యాను.